అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి. బజ్జర్ మామ గ్రూప్కి స్వాగతం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ చాలా పెద్ద ప్రాపర్టీ అండి, చాలా మంచి ప్రాపర్టీ అనమాట. మీకు కనిపించేది మెయిన్ రోడ్ అండి, మెయిన్ హైవే అనమాట. ఓకేనండి, ఇది అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నటువంటి మనకి పడమర ఫేసింగ్లో ఈ హౌస్ అనేది మనకు అందుబాటులో ఉందండి. 192 గజాలలో మరి ఇంత పెద్ద హౌస్ మనకి లభిస్తూ ఉంది. మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నానండి. అంటే చాలామంది వాట్సాప్ ఛానల్ ద్వారా మాకు వాట్సాప్ ద్వారా మాకు కావాలంటే అప్డేట్స్ అని అడుగుతూ ఉంటున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి. ఆ ఛానల్ లింక్ ద్వారా మీరు లోపలికి వెళ్ళి ఫాలో అని క్లిక్ చేస్తే కనుక ప్రతి అప్డేట్, అంటే ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ ఉంది, ఏ ప్రాపర్టీ లేదు అనేది ప్రతి ఒక్క విషయాన్ని నేను ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తున్నానండి. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూడలేరు కాబట్టి ఆ ఛానల్ని ఫాలో అయితే కనుక మీకు ప్రతి అప్డేట్ వస్తుందండి. డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాట్సాప్ ఛానల్ లింకు. ఆ లింక్ ద్వారా మీరు ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి 192 గజాలండి. మనకి కార్ పార్కింగ్ 2 కార్లు పెట్టుకోవచ్చండి, 2 కార్లు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎంట్రన్స్ మీకు బైకులు పెట్టుకోవచ్చు, 2-3 బైకులు పెట్టుకోవచ్చు, 2 కార్లు పెట్టుకోవచ్చు అండి. ఓకేనండి, హౌస్ కట్టి కేవలం ఒక 5 సంవత్సరాలు అవుతుందండి. సో ఇది 192 గజాలు. మీరు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అంతా కూడా టేక్ గుమ్మాలు ఇవ్వడం జరిగిందనమాట. ఇదంతా హాల్ అండి. ఓకే, సో మరి మొత్తం అంతా కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కబోర్డ్స్తో పాటు ఇవ్వడం జరిగిందండి హౌస్. ఓకేనండి, మరి ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఓకే, డైనింగ్ ఏరియా మీకు వాటర్ కూడా 24 అవర్స్ వాటర్ ఉంటుందండి. ఓకే, సో మీకు డైనింగ్ సంబంధించి మెటీరియల్ పెట్టుకోవడానికి, అదేవిధంగా మీరు భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సెపరేట్గా సింక్ అండి. ఓకే, సో పడమర ఫేసింగ్ ఉన్నటువంటి హౌస్ అనమాట. అదేవిధంగా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఓపెన్ కిచెన్, క్లోజ్డ్ కిచెన్ కాదనమాట. ఓకేనండి, లగ్జరీ లుక్ అయితే ఉంటుందండి హౌస్కి, లగ్జరీ లుక్ అయితే ఉంటుంది. మీరు కబోర్డ్స్ కూడా గమనించవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది. కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ టైప్లో ఉంటుంది. దీనికి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చారండి. ఒక బాత్రూంలో ఎటువంటి సౌకర్యాలు ఉండాలో అన్నీ ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, సో హాట్ వాటర్కి, నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మీరు బ్రష్ చేసుకునేటప్పుడు కూడా సెపరేట్గా సింక్ ఇవ్వడం జరిగిందనమాట బాత్రూంలోనే. ఓకేనండి, సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ కబోర్డ్స్లో నైరుతిలో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ బీరో పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగిందనమాట. ఎంత పెద్ద బీరో అయినా పడుతుందండి. అదేవిధంగా మీరు బట్టలు, వస్తువులు అన్నీ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద అలమార్లు అండి, అన్నీ కూడా పెద్ద పెద్ద అలమార్లు. ఓకేనండి, అదేవిధంగా కబోర్డ్స్లోనే భాగంగా మీకు బేసిక్గా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటారండి, కానీ ఇందులోనే ఇన్బుల్డ్గా ఇవ్వడం జరిగిందనమాట. సో మిర్రర్ ఇవన్నీ సౌకర్యం ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, అదేవిధంగా కిచెన్ అండి. కిచెన్ చూసుకున్నట్టయితే మీకు ఎల్ షేప్లో ఉంటుంది. పైన బ్యాక్ సైడు అంతా కూడా మీకు గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఫినిష్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మోడర్న్ కిచెన్ టైప్లో మీకు మొత్తం అంతా కూడా డిజైన్ చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. మీరు వంటలన్నీ పెట్టుకోవడానికి, బౌల్స్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ సెపరేట్గా చక్కగా అండ్ మోడర్న్ కిచెన్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో లుక్ అయితే చాలా హై లుక్ ఉంటుందండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి, సో 24 అవర్స్ వాటర్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎలా కావాలనుకుంటే అటు తిప్పుకునే విధంగా ట్యాప్ అయితే ఉండటం జరిగిందనమాట సింక్కి. ఓకేనండి, అదేవిధంగా రెడీమేడ్గా పూజా మందిర్ అయితే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందనమాట. పూజా మందిర్ అయితే ఉంది. చాలామంది పూజా మందిర్కి సెపరేట్గా ప్లేస్ లేదని ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో పూజ చేసే వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. ఓకేనండి, అదేవిధంగా మరి బ్యాక్ సైడ్ కూడా కింద గ్రానైట్ ప్లాట్ఫామ్ కింద మీకు అంటే ఎక్కువ వస్తువులు పెట్టుకోవచ్చు అండి కిచెన్లోనే. ఆల్మోస్ట్ మీరు చాలా అంటే చాలా వస్తువులు పెట్టుకోవచ్చు. ఓకేనండి, సో ఏ వస్తువు కూడా బయటికి కనిపించదండి. మీరు పెట్టుకున్న ప్రతి వస్తువు కబోర్డ్స్లోనే మీరు పెట్టుకోవచ్చు. ఓకేనండి, ఇది వచ్చేసేసి దక్షిణ ఫేసింగ్లో ఉన్నటువంటి వాల్ అండి, దక్షిణానికి ఉన్నటువంటి వాల్ అనమాట. మీరు కావాలనుకుంటే దీన్ని ఈస్ట్ ఫేస్లో వాష్ ఏరియాగా వాడుకోవచ్చు, లేదు అంటే దక్షిణ ఫేస్లో వాష్ ఏరియా కూడా వాడుకోవచ్చు అంటే 2 రకాలుగా ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి, 2 రకాలుగా వాడుకోవచ్చు మీరు. ఓకేనండి.
ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇందులో కూడా 6x6 మంచం పడుతుందండి. అదేవిధంగా అంటే మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందో సేమ్ అదే విధంగా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ కబోర్డ్స్కి బీరో పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది, కానీ మీరు బట్టలు వస్తువులు అన్నీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఓకేనండి. సో మరి కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో మీకు మిర్రర్ కూడా అమర్చడం జరిగిందండి. ఈ కబోర్డ్స్ బయటికి తీస్తే కనుక మీకు లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది కూడా సేమ్ మీకు మాస్టర్ బెడ్రూమ్కి ఏ విధంగా సౌకర్యాలు ఇవ్వడం జరిగిందో సేమ్ అదే విధంగా ఇవ్వడం జరిగిందని. ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్. దీనికి కూడా గేజర్ పోర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా హాట్ వాటర్ నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఇవ్వడం జరిగిందండి. వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూము. ఓకేనండి. అదేవిధంగా మీరు బట్టలు అదేవిధంగా బ్రష్ సోప్స్ అవన్నీ కూడా సైడ్లో పెట్టుకోవచ్చు, ఆ కబోర్డ్స్లోనే పెట్టుకోవచ్చు అండి. మీరు బయట నుంచి తీసుకోవాల్సిన పని ఉండదు అనమాట. ఓకేనండి. సో క్వాలిటీ ఆఫ్ కబోర్డ్స్ అండి. అదేవిధంగా మీకు విండోస్ కూడా మంచి క్వాలిటీగా ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో అదేవిధంగా మీరు మాస్టర్ బెడ్రూమ్ చూశారు, ఇప్పుడు కిచెన్ చూశారు, అదేవిధంగా డైనింగ్ హాల్ చూశారు. ఓకేనండి. అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా చూశారండి. సో ఎంటైర్ హౌస్ అంతా కూడా 193 గజాలండి. ఓకేనండి. ఇటువంటి హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కబోర్డ్స్ ఎవరికైనా లేకపోతే కావాలి అనుకుంటే కనుక వాళ్ళకు కూడా సెపరేట్గా కబోర్డ్స్ కూడా తక్కువ బడ్జెట్లో చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. ఇది కూడా మీరు గమనించవచ్చు. సో హౌస్ అయితే చాలా అంటే చాలా పెద్దండి. 2 కార్లు పెట్టుకోవచ్చు, అదేవిధంగా 2 బైకులు పెట్టుకోవచ్చు. ఇది మనకి భీమడోలు సరిహద్దుల్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్ ఉందండి. సో ప్రైజ్ అయితే 55 లక్షలు చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే కనుక మనకి ప్రైజ్ అయితే తగ్గుద్దండి. లోన్ వస్తుంది బ్రహ్మాండంగా, మనకి 90% వరకు కూడా లోన్ వస్తుందండి. మీరు చూసుకోవాల్సిన పని లేదు. బ్రహ్మాండమైనటువంటి ప్రాపర్టీ అనమాట. కిందంతా కూడా వైట్ 2x2 టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో చాలా అంటే చాలా బాగుంది హౌస్. మరి దీని గురించి మీకు ఇంకా డీటెయిల్ కావాలనుకుంటే నేను అన్నీ చెప్తానండి. ఆల్రెడీ ఎటు చూసుకున్న హౌసెస్ అనండి, అన్ని హౌసెస్ గ్రూప్గా ఉంటాయి అన్నమాట. సో భీమడోల్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకా డీటెయిల్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9966693396. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు డైరెక్ట్గా ప్రాపర్టీని ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మీకు అంతా చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా ఫాలో అయ్యి ప్రాపర్టీ అప్డేట్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.